సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో రైతన్నలు రోడ్డెక్కారు. కంకోల్ టోల్గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు అంశంలో సీసీఐ వైఖరి వ్యతిరేకిస్తూ వారు ధర్నా నిర్వహించారు. 18% తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేసేలా అధికారులకు తీసుకొచ్చిన నిబంధనలు వెంటనే ఎత్తివేయాలన్నారు. కిసాన్ యాప్ తొలగించడంతో పాటు జిన్నింగ్ మిల్లులు L1, L2 కేటగిరీస్ విభజనను రద్దు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతాంగాన్ని ఆదుకోవాలంటూ మంత్రి తుమ్మల రాసిన లేఖలను సీసీఐ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే స్పందించి తెలంగాణ పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు అన్నదాతలు. గతంలో ఏ విధంగా అయితే పత్తి కొనుగోలు కేంద్రాలు ఉండేనో అన్ని మిల్లుల్లో మాకు మండలంలో ఉన్న 3 మిల్లుల్లో మా మండల రైతులందరూ అమ్ముకునే అవకాశం ఉండే. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం సీసీఐ అనే దాని ఒక సంస్థను తెచ్చి, గతంలో కూడా ఉండే సీసీఐ కానీ ఈ విధంగా రూల్స్ లేకుండే L1, L2 అని చెప్పి 3-4 నమూనాల స్కీమ్లు పెట్టి రైతులను చాలా ఇబ్బంది పరుస్తారు. కనుక రైతులకు న్యాయం జరగాలంటే ప్రతి మిల్లులో రైతులకు కొనుగోలు చేసే విధంగా నిర్మాణం చేయాలి. అదేవిధంగా వర్షాభావం వల్ల రైతులకు ఎకరంకు 4 నుంచి 5 క్వింటాల పత్తిని వండుతుంది. కనుక వారికి 18% తేమ శాతాన్ని ఇచ్చి రైతులకు న్యాయం చేయాలి. అదేవిధంగా పత్తి రైతులకు 12,000 నుంచి ఎకరాకు క్వింటాలకు 15,000 వరకు కూడా ధర ఇవ్వాలి. ఆ విధంగా అయితేనే రైతులు బాగుపడతారు. రైతు లేనిదే రాజ్యం లేదు. దేశమైనా రాష్ట్రమైనా రైతుతోనే రాజ్యాలు. మున్పల్లి మండలంలో రైతుల యొక్క సమస్యలపై ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. రైతులకి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది. తేమ శాతము 12 నుంచి 20% చేయమని కోరుతున్నాము. మరియు ఎకరాకి 7 క్వింటాలు కంటే ఎక్కువ తీసుకోవడం లేదు. గతంలోనేమో 15 క్వింటాల వరకు తీసుకునేవారు. మరియు ఇప్పుడు ఆ మిగిలినది పత్తి ఎవరికి అమ్ముకోవాలి? వర్షాలు లేక, గతంలో వర్షాలు రాక, వర్షాలు పడ్డాక రైతులకు యూరియా కూడా షార్టేజ్, మరియు ఆ యూరియా సరి అయిన సమయానికి మన రాష్ట్ర ప్రభుత్వం అందియలేకపోవడం, మరియు అందించినాక దాన్ని వేసినాక పత్తి యొక్క దిగుబడి టైంకి భారీ వర్షాలు పడి పత్తులకి భారీ నష్టం జరిగింది. గతంలో ఎకరాకి 7 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుండే. ఇప్పుడు ఈ సంవత్సరము రైతులకి ఎకరాకి 2-3 క్వింటాల కంటే ఎక్కువ రావడం లేదు. మరియు మేము దీని ద్వారా రైతులకి నష్టపరిహారం కూడా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం